గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వాటిల్లో కొన్ని మనం స్మరించుకుందాం, చాలా అద్భుతంగా ఉంటాయి. జ్యోతిందర్ తర్కడ్ని ఒకరోజు సాయిబాబా ఆ సమయంలో ఎప్పుడూ లెండిబాగ్కి వెళ్ళరు. మధ్యాహ్నం సమయం 3 గంటలకి జ్యోతిందర్ మన లెండిబాగ్కి వెళ్దామని చెప్పి వాళ్ళిద్దరే కలిసి వస్తారు లెండిబాగ్కి. వస్తే ఆ లెండిబాగ్ లోపలికి ఎంటర్ అవుతారు. చాలామందికి తెలిసేవాడు సాయి భక్తులకి బాబా వచ్చే మార్గం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి మార్గం ఉంటుంది. మెయిన్ రోడ్డు మీద కూడా లెండిబాగ్లోకి ఎంటర్ అయ్యేటువంటి వారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జ్యోతిందర్ అక్కడ ఏమున్నది అంటే మట్టి ఉన్నది సాయిబాబా అని చెప్తారు. అయితే కొంచెం మట్టి తీ అని చెప్తారు. సరే కొంచెం తీస్తాడు. తీసిన తర్వాత ఏమన్నా కనిపిస్తుందా అని చెప్తే ఏం కనిపించట్లేదు సాయిబాబా, మట్టే కనిపిస్తుంది. లేదు ఇంకొంచెం తీసి చూడు అని చెప్తారు సాయిబాబా. పిల్లవాడు తను కొంచెం మట్టి తీస్తాడు. ఏం కనిపిస్తుంది, ఏం కనిపించట్లేదు, ఏముంది అక్కడ మట్టే కదా కనిపిస్తూ ఉంది అన్నాడు. అట్లనా ఇంకొంచెం తీరాదా అని చెప్తారు సాయిబాబా. ఇంకా కొంచెం తీసిన తర్వాత ఏం కనిపిస్తుంది జాగ్రత్త చూడు అని చెప్తే బాబా ఏదో పసుపు రంగులో కనిపిస్తుంది కొద్దిగా అంటే అదేంటో తెలుసా నీకు అని అడుగుతారు. నాకు తెలియదు సాయిబాబా, అది బంగారం జ్యోతిందర్ అంటే. ఆహా సాయిబాబా అవునా అంటాడు. అవునా ఏంటి పిచ్చివాళ్ళలాగా ఉన్నావు, నువ్వు ఎంత కావాలంటే అంత తీసుకో, వస్తుంది ఇప్పుడు మట్టి తీస్తే వస్తుంది, దాని కింద చాలా ఉంది అని చెప్తారు. అని చెప్తే తీయకుండా సాయిబాబా వంక చూస్తాడు. ఏంటి నా వంక చూస్తావంటే అక్కడ బంగారం ఉంది తీసుకో చెప్తున్నా కదా అని చెప్తారు. అప్పుడు జ్యోతిందర్ అంటాడు, బాబా ఈ బంగారం నేనేం చేసుకుంటాను, నాకు ఈ బంగారం చాలు అని సాయిబాబా వంక చూపిస్తాడు. నవ్వుతారు సాయిబాబా. ఏదో పిచ్చివాళ్ళలాగా ఉన్నావు నువ్వు, ఆ లక్ష్మీదేవి నిన్ను ఆశీర్వదిస్తున్నది, చక్కగా బంగారం వస్తుంటే ఆ బంగారం వద్దు ఈ బంగారం కావాలంటావు, ఈ మాటలకేమొచ్చా, ఆ బంగారం తీసుకో నీకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది అని చెప్తారు. ఏం చేస్తామండి ఎవరైనా సరే, అసలు మొట్టమొదటి ఇది వద్దని చెప్పడమే కష్టం మనకి. అందులో బాబా తీసుకెళ్ళి తీసుకోమంటే వెనకాటమా, బాబా ఆశీర్వదించారని చెప్పి బంగారం మొత్తం మూట కట్టుకొని సాయిబాబా చేతికి కూడా 2 మూటలు మొయ్యమని చెప్పి అక్కడ దాకా పట్టుకెళ్తాం. మొట్టమొదటి కాదంటే చాలా గొప్ప విశేషం జ్యోతిందర్ తర్కడ్. పైగా సాయిబాబా వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఏమనుకుంటున్నావు, ఇది లక్ష్మీదేవి ఆశీర్వదిస్తున్నది, ఇది మరలా నీకు రాదు, నీ ఇష్టం జాగ్రత్త చూసుకో అని చెప్తే కూడా జ్యోతిందర్ ఏమంటున్నా అంటే నాకు వద్దు బాబా ఈ బంగారం నేనేం చేసుకుంటాను, మీరుండగా నాకు ఇవన్నీ ఎందుకు, నాకేం కావాలో మీరు ఇస్తారు కదా, దీన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా భద్రపరిచి మూట కట్టుకోవాల్సిన అవసరం నాకేముంది, అసలైన బంగారం మీరు నా దగ్గర ఉంటే అని చెప్తాడు. బాబా అంటారు అప్పుడు, నీ ఇష్టం జ్యోతిందర్, నేను చెప్పాను, వద్దనుకుంటున్నావా ఇక నీకు మరలా రాదు, నీ ఇష్టం అని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అప్పుడైనా సరే మనం కదులుతామా లేదండి. అప్పుడు జ్యోతిందర్ చెప్తారు, నాకు ఎప్పటికీ ఇది వద్దు సాయిబాబా, మీరుంటే నాకు చాలు. ఎంత గొప్ప మానసిక స్థితి అండి, మనకి ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎవరైనా సంగతి ఎందుకు, మనం ఉంటామా, ఖచ్చితంగా ఉంటాం, అందులో సందేహమే లేదు. ఎందుకంటే స్వయాన బాబా ఆజ్ఞ, మనం అలా చెప్తాం, బాబా ఆజ్ఞాపిస్తున్నారు తీసుకోమని, వద్దంటామా అని ఆ బంగారం మొత్తం తీసుకునేటువంటి వాళ్ళం. అంటే బంగారం పట్ల ధనం పట్ల మనకి విముఖత వస్తే తప్ప ఒరిజినల్ బంగారమైన సాయిబాబా దొరకరండి, గుర్తుపెట్టుకో. మన ఊరికే ఎవరికో మాటలు చెప్పవలసిన అవసరం లేదు, వాటి వల్ల ప్రయోజనం లేదు. నిజానికి ఒరిజినల్ బంగారమైన సాయిబాబా దొరకాలంటే ఈ డూప్లికేట్ బంగారాన్ని వదిలిపెట్టగలిగాడు. అలా వదిలిపెట్టగలిగాడు జ్యోతిందర్ తర్కడ్. వద్దు సాయిబాబా అంటే వద్దని చెప్పాడు. అప్పుడు బాబా అన్నారు, సరే నీ ఇష్టం, నేను చెప్పాను వద్దన్నావు అంటే అక్కడ విఘ్నత అవసరం అండి. ప్రతిసారి గురువు చెప్పింది చేయటం కాదు, ఏది పరీక్షో ఏది పరీక్ష కాదో కూడా తెలుసుకోవాల్సిన విఘ్నత ఉన్నవాడే గమ్యాన్ని చేరగలడు, అట్లా ఉన్నవాడే శిష్యుడు అవ్వగలడు, అట్లా ఉన్నవాడే సద్గురువు దగ్గర సరైనటువంటి ప్రయోజనాన్ని పొందగలడు. ఆ విధంగా వద్దన్నారు కాబట్టి సరే దాని మీద మట్టి కప్పేసేసి పోదాం పదా అని చెప్పి తీసుకుని వెళ్తాడు. ఇట్లా అనేక రకాలైనటువంటి ఘట్టాలు మనకి
సాయిబాబా వారికి జ్యోతిందర్ తర్కడ్కి మధ్యలో జరిగినట్టు మనకి తెలుస్తుంది. ఎంతో జ్ఞానబోధ చేశారు సాయిబాబా, ఎందుకని అర్హత ఉంది కాబట్టి జ్యోతిందర్ తర్కడ్కి. ఒకానొక రోజున జ్యోతిందర్ తర్కడ్ షిరిడీలో ఉంటే, షిరిడీలో ఎవరు పడితే వాళ్ళు ఏ పని పడితే ఆ పని చేయటానికి వీల్లేదు. ఎందుకనంటే బాబా కొన్ని పనులు కొన్ని అప్పచెప్పేవారు, వాళ్ళే చేయాలి ఆ పని. వాళ్ళు లేనప్పుడు వేరే వాళ్ళకి చెప్పేవారు, వాడు చేసేవారు. రోజు సాయంత్రం అయ్యేసరికి అక్కడ ద్వారకామాయిలో అక్కడంతా కూడా దీపాలు వెలిగించి పెట్టేటువంటి పని జ్యోతిందర్ తర్కడ్కి అప్పచెప్పారు. జీవన సత్యం సాయితత్వం మరో కార్యక్రమంలో కలుసుకుందాం. సెలవు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.